హాయ్ హలో నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఫంక్షన్కి వచ్చాను. ఆల్రెడీ ఇంతకు ముందే మీకు అర్థమై ఉండొచ్చు. నేను గృహప్రవేశానికి వచ్చాను. ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఉన్నారు కదా అమ్మమ్మ, వాళ్ళ అబ్బాయి హౌస్ గృహప్రవేశం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా చూడండి కొత్తగా కట్టిందేనండి. అయితే ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనమాట. సో దాదాపు అన్నీ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. బట్ వీళ్ళు ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా, అక్కడ అతిథులు ఎందుకున్నారంటే పైకి వెళ్ళి వాళ్ళ హౌస్ అయితే చూసి రావాలి కదా. పైకి కిందకి లిఫ్ట్ వెళ్తుంది వస్తుంది. బంధువులు మాత్రం అక్కడ నిలబడి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 4th ఫ్లోరు. నేను కూడా వీళ్ళతో పాటు నిలబడి ఒక 15 మినిట్స్ అవుతుందండి. సో ఇక్కడైతే అండర్ గ్రౌండ్లో భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూశారు కదా మొత్తం ఇదేనండి సింహద్వారం. మనమైతే 4th ఫ్లోర్కి వచ్చామన్నమాట. చూసేయండి ఎంత బాగా డెకరేషన్ చేసేసారు. చాలా బాగుంది కదా. సో ఇక్కడైతే చూడండి, మనం ఇప్పుడు సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళబోతున్నాము. వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. చూసారు కదా, ఇది వెయిటింగ్ హాల్ అనమాట. అంటే సిట్టింగ్ ఏరియా ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా హాల్లోకి రాకుండా కూర్చుండిపోతారు. చూసారు కదా, లోపల మొత్తం కూడా వుడ్తో సీలింగ్ చాలా బాగా చేసేసారండి. మొత్తం ఆర్కిటెక్చరే కదండి ఇదంతా ప్లానింగ్ చేసేది. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మొత్తం వుడ్డేనండి అసలు. మొత్తం కూడా ఇక్కడ కబోర్డ్స్ చూడండి ఎలా టైల్స్ మాదిరిగా మెరిసిపోతున్నాయో. ఇల్లు మొత్తం దగదగ మెరిసిపోతుంది. అయితే వచ్చిన అతిథులందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చూడటానికి వచ్చారు కదా, అయితే అది వింటున్నారనమాట. మేము వచ్చేసరికి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అయితే సత్యనారాయణ స్వామి వ్రతము శుభకార్యాలు, పెళ్ళి జరిగిన కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు చేసుకుంటారు కదా. సో ఈ వ్రతం అనేది పదే పదే పండగల్లాగా చేసుకోవడం జరగదు. అందుకే కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేకుంటే అబ్బాయికి మ్యారేజ్ చేసినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అంటే వాళ్ళు ఒక సంకల్పం అయితే తీసుకుంటారు. మేము ఏదైనా కొత్తగా మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత లేకుంటే మా అబ్బాయికి మంచి సంబంధం వచ్చిన తర్వాత, పెళ్ళి జరిగిన తర్వాత మా ఇంట్లో మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము అని చెప్పి సంకల్పం తీసుకుంటారనమాట. అందుకే ఈ నోము నోచుకుంటారు. అయితే ఈ నోము ప్రతి ఒక్కరూ చేసుకోవటం కుదరదు కాబట్టి ఈ వ్రతం చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కథ విన్నా చూసినా కూడా వాళ్ళకి చాలా మంచి జరుగుతుందనమాట. అంటే మనం కరెక్ట్గా పూజలో కూర్చొని నోము నోచుకోవాల్సిన అవసరం లేదండి. ఆ కథ విన్నా కూడా మనం ఒక సంకల్పం చేసుకుంటే ఆ కోరిక కంపల్సరీగా నెరవేరుతుంది. సో ఇక్కడైతే నాకు వీడియో తీసేవాళ్ళు లేరనమాట. నేనేనండి ఇక్కడ దేవుని దగ్గర ఉన్న కుంకుమ పెట్టేసుకొని పూలైతే ఇలా ప్రతి ఒక్క పటానికి ఇలా దగ్గరికి వెళ్ళి పెట్టడం కుదరదు కదా, అందుకే ఇలా పెట్టేస్తున్నాను. ఇక్కడ మాత్రం సత్యనారాయణ స్వామి ఫోటో ఉంది కదా, ఈ మండపంలో అక్షింతలు మాత్రం కంపల్సరిగా మనం దండం పెట్టుకొని మనం ఒక కోరిక, అది మనం ఇప్పుడు స్టార్టింగేనండి లైఫ్, కానీ చాలా ఉంటుంది ముందు ముందు. మనం కూడా ఇలాంటి మంచి ఇల్లు, మన ఫ్యూచర్ ప్లాన్స్, మన పిల్లల చదువులు, వాళ్ళు మంచి భవిష్యత్తు అంతా లభించాలని దండం పెట్టుకొని అక్షింతలు వేసేసాను అనమాట. సో ఒకవేళ అంటే ఇంత మంచి ఇల్లు కట్టుకోలేకపోయినా ఏదో ఒకటి చిన్న ఇల్లు కట్టుకున్నా చాలు కదండి. సో ఏంటంటే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో హోమ్ టూర్ చేశానండి. ఇది నేను ఈ ఫంక్షన్కి వచ్చాను కదా, కామ్గా ఎందుకు కూర్చుంటామండి, ఖాళీగా ఉండం కదా, ఇల్లు మొత్తం చూసేస్తాం. వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా హౌస్ ఎలా ఉందనేది కంపల్సరీగా చూస్తారు. సో నేను హోమ్ టూర్ అయితే ఆల్రెడీ చేసి వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చూడండి. ఇక్కడైతే మేము వచ్చేసరికి ఆల్రెడీ ఫంక్షన్ అంటే పూజ దాదాపు ఫినిష్ అయిపోయింది. లాస్ట్ ఒక 10 మినిట్స్ ఉందన్నమాట. అక్కడ అందరూ కూడా ముత్తైదువులకి తాంబూలం ఇవి ఇస్తూ ఉంటారు. పసుపు, కుంకుమ, గంధం ఇలాంటివి కామన్ అనమాట పెట్టడం. సో ఇక్కడ పూజా మందిరం అయితే మీకు చూపిస్తున్నాను. చాలా విశాలంగా బాగుందండి. ఇల్లు కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ కంప్లీట్ వీడియో అయితే దాదాపు తీశాను అనమాట. చూడండి ఎంత బాగా అందంగా ఉందో ఇల్లు అనేది తెలిసిద్ది. సో ఇంకా నేనైతే ఇంట్లో నుంచి ఇంకా కిందకి వెళ్ళి భోజనాలు చేయాలి కదా అని చెప్పేసి బయటికి వచ్చానండి. అసలు లిఫ్ట్ దగ్గర అయితే మినిమం హాఫ్ అన్ అవర్ నిలబడ్డానండి. ఎందుకంటే అంతమంది జనం, అందరూ కూడా లిఫ్ట్లో పట్టరు కదండి. ఒక
6, 7 ఒక 10 మెంబర్స్ అంత మించి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే దాదాపు అందరూ కూడా పెద్దవాళ్ళే అనమాట. ఏజ్ పైబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ముందుగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదండి. అయితే మెట్లు దిగి వెళ్ళటం కూడా ఈజీగానే ఉంటుంది ఎక్కేటప్పుడు కంటే. సో కానీ 4th ఫ్లోర్ కదా, ఎందుకులే ఎక్కడో చోట కొంచెం గ్యాప్ దొరకపోతుందా, వీళ్ళతో పాటు లిఫ్ట్లో వెళ్ళొచ్చులే అని చెప్పేసి వెయిట్ చేశాను. అందుకోసమే హాఫ్ అన్ అవర్, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అని చెప్పేసి వెయిట్ చేసినందుకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇక్కడ చూశారు కదండి, హిజ్రాలు వచ్చేసారనమాట. మేము గుమ్మడికాయ తిప్పాలి, సేట్ గారు మాకైతే మీరు అమౌంట్ ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ వేసేస్తున్నారనమాట, డిమాండ్ వాళ్ళది. సో ఇంకా మొత్తానికైతే కిందకి రండి, కింద ఇస్తాను అమౌంట్, కిందే గుమ్మడికాయ తిప్పొచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళేనండి హిజ్రాలు, వాళ్ళు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. హిజ్రాల్ కిందకి వచ్చిన తర్వాత నేను కూడా వేరే వాళ్ళతో కలిసి ఒక 5 మినిట్స్లో అయితే కిందకు వచ్చేసానండి. సో ఇక్కడ నేను వచ్చేటప్పటికి మా హస్బెండ్ అయితే ఫుడ్ పెట్టించుకొని రెడీగా ఉన్నారు. మీకోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. సిస్టమే కాబట్టి లైన్లో ఫుడ్ అంతా పెట్టించుకొని, అంటే ఐటమ్స్ ఉంటాయి కదండి, ఐటమ్స్ అన్నీ కూడా దాదాపు పెట్టించుకొని ఇంకా నేను మా హస్బెండ్తో కలిసి కంపెనీ ఇచ్చాను. చూశారు కదా, అందరూ కూడా చక్కగా భోజనాలు తింటున్నారు. ఇది నేనే, అది నేనే. అర్థమవుతుందా అండి మీకు? ఇక్కడైతే వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరండి. అందుకే మొబైల్లో వీడియో ఆన్ చేసి ఒక చేత్తో పట్టుకొని కష్టపడి ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ చూపిద్దాము అనుకున్నాను. కుదరలేదు. కనీసం ఫుడ్ ఐటమ్స్ కనిపించకపోయినా ఈ విధంగా పెట్టే వాళ్ళ ఫేస్లు అయినా సరే చూపించాలి కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే చూపించడానికి వీలు పడలేదు. కానీ ప్రతి ఒక్కరూ శుభకార్యం అనేటప్పటికీ అన్నీ కూడా వెజ్ కర్రీసే చేస్తున్నారు. కానీ కామన్గా ఉండే వంకాయ, ఆలు, దోసకాయ, టమాటా ఇట్లాంటివి కాకుండా వెరైటీస్ పన్నీరు, మష్రూమ్, మిల్ మేకర్ ఇలాంటివి చేస్తున్నారు. వంకాయ, ఆలు, పప్పు, టమాటా, దోసకాయ ఇవన్నీ కూడా కామన్ అండి వెజ్ కర్రీస్లో. కానీ వెరైటీ కర్రీస్ ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు కొత్తగా నేను చెప్పిన 3 కర్రీస్తో పాటు ఇంకొకటి కూడా యాడ్ చేశారు. ఒక 2 ఫంక్షన్స్ నుంచి అది కూడా నాకు కనపడుతుంది అనమాట. అదేంటంటే అరటికాయ చాపుల్స్ కర్రీ అని. సేమ్ నాన్ వెజ్ కర్రీ ఎలా ఉంటుందండి, చాపుల్స్ కర్రీ. ఎవరైనా చేపలు తిని ఉంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అరటికాయ చాపుల్స్ కర్రీ తింటే కూడా అదే టేస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా గృహప్రవేశం, ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటి టైంలో నాన్ వెజ్ పెట్టరు కదా, కానీ నాన్ వెజ్ తిన్నంత ఫీల్ కలగాలి అంటే అరటికాయ చాపుల్స్ కర్రీ అని అరటికాయని చేప ముక్కలాగా సేమ్ అదే ఆకారం వచ్చేటట్టుగా కట్ చేసేసి చేప పులుసులో ఎలాంటి మసాలాలు యాడ్ చేస్తారో ఇందులో కూడా అదే మసాలాలు యాడ్ చేస్తారనమాట. కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అంటే వెజ్ కర్రీస్లో ఇలాంటి వెరైటీస్ చేస్తున్నారు ఇప్పుడు, కామన్గా ఉండే కర్రీస్ కాదని నా అభిప్రాయం అనమాట. ఇంకా భోజనం తినేసి ఐస్ క్రీమ్ అయితే తినేసానండి. నాకు కొంచెం కోల్డ్ ఉంది, అయినా కూడా బయట ఉన్న హీట్ ఉంది చూసారా, సమ్మర్ స్టార్ట్ అయింది అనిపించింది. కొంచెం బాడీ చల్లబడాలి అంటే కోల్డ్ అయినా సరే ఐస్ క్రీమ్ తినాలని చెప్పేసి కొంచెం తినేసి ఇంకా కొంతమంది బంధువులను కలిసేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి తాంబూలం, జాకెట్ ముక్క. గృహప్రవేశానికి వెళ్తే చాలా చక్కగా సింపుల్గా పెట్టారనమాట. ఎందుకు అంటే జాకెట్ ముక్కన్నా ఏదో ఒక రోజు మనం యూస్ చేసుకుంటాం, కానీ
ఏదైనా బాక్సులు ఇలాంటి వేస్టేజ్ సామాన్లు ఇచ్చారనుకోండి, అవి పక్కన పడేయటమే సరిపోతుంది. ఎవరు యూస్ చేసుకోవట్లా, ఏదో 1, 2 అవసరమైనవే యూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే అందరికీ సామాన్లు ఎక్కువ ఉంటున్నాయండి ప్రతి ఒక్కరికి. సో ఈ జాకెట్ ముక్క అయితే ఏదో ఒక రోజు అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటారు. ఈ విధంగా అయితే నేను ఇక సెండ్ ఆఫ్ చెప్పేసి మేము బయటకు వచ్చేసాము వెళ్దామని. కానీ ఆరాటం ఆగదు. చిన్న గిఫ్ట్ ఇచ్చినా ఏం పెట్టారు ఏంటి, జాకెట్ ముక్క అయినా సరే ఏ కలర్ పెట్టారు అని చూసుకునేదాకా నాకైతే ఆరాటం ఆగదనమాట. నాలాగే ఎంతమందికి ఉంటుందండి, ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వగానే అది చూడాలి అనిపించే అంత ఇది. సో ఉంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మేము బయలుదేరాము. బయట ఎండ చూస్తే భయమేస్తుంది. కంపల్సరీగా ఇంకా వెళ్ళాల్సిందే, తప్పదు కదా. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.